స్వయంలో 10 ఏళ్లు సరిగ్గా పాలన చేయలేదని కేటీఆర్ చెల్లెలు కవిత చెప్పిందని అన్నారు. ఇంటి గుట్టు బయటికి రాకుండా కేటీఆర్ తన బావ హరీష్ రావు ఇంటికెళ్లారని తెలిపారు. కాళేశ్వరం బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అని మాజీ సీఎం కేసీఆర్ అంత పెద్ద ఇంజనీరు దేశంలో లేరని కేటీఆర్ అనడం చాలా విడ్డూరంగా ఉందని విమర్శించారు. ఆ అనంతరం కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ భూగోళంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు లేదని కేటీఆర్ గొప్పలు చెబుతున్నారని అన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై నాగం జనార్దన్ రెడ్డి వేసిన కేసులో ఇచ్చిన తీర్పును కాళేశ్వరం ప్రాజెక్టుకు కేటీఆర్ ముడిపెడుతున్నారని చెప్పారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని సిబిఐ విచారణ చేయాలని నాగం జనార్దన్ రెడ్డి గతంలో అడిగారని గుర్తు చేశారు. మొత్తానికి కల్వకుంట్ల కుటుంబంలో కథ ఈ రకంగా నడుస్తుందిలా. ఇక చూద్దాం మరి రేపు రేపు ఏం జరగబోతుందో ఏం కథ. కానీ మొత్తానికైతే కవితమ్మ ఏరుకుంపటి కవితమ్మ ఇక ఏమంటారు చూడు, ఇక తట్టా బుట్ట చదువుకొని కారులో ఉన్నాయని తట్టా బుట్ట చదువుకొని అన్నకు కారును ఒప్పజెప్పి ఇక మరి ఏదన్నా ఎక్కుతదా లేకపోతే సొంత కుంపడి పెడతదా అనేది చూద్దాం. మరి రేపు రేపు ఏం జరగబోతుంది ఏంది అన్నమాట. శిల్పారామంలో మిస్ వరల్డ్ బ్యూటీస్. శిల్పారామంలో మిస్ వరల్డ్ బ్యూటీస్. ఇక ఈ భామలు అడివమ్మ ఎదమీద విరబూ సేవమ్మ ఏడాదికోసారి బోరు చేరేవమ్మ మురిపాల పూలతో ముస్తాబైతావు ఇంద్రధనసు కన్విందు చేస్తావు ఆకాశం దిగి వచ్చి ఆరతే ఇవ్వంగా